ఏజెన్సీ మారుమూల గిరిజన ప్రాంతమైన మహబూబాబాద్ జిల్లా కొత్తగూడ మండలంలోని గుండం గ్రామంలో 12వ శతాబ్దంలో నిర్మించిన కాకతీయుల కాలం నాటి గుండం శివాలయాన్ని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు జాతీయ ఎస్టీ కమిషన్ సభ్యులు జాటోత్ హుస్సేన్ నాయక్. అనంతరం దేవాలయం యొక్క విశిష్టత, చరిత్రను స్థానిక తహసీల్దార్ రమాదేవిని అడిగి వివరాలు తెలుసుకున్నారు. హుస్సేన్ నాయక్ మాట్లాడుతూ మారుమూల గిరిజన ప్రాంతంలో ఇంత గొప్ప చరిత్ర కలిగిన ఆలయాన్ని కాకతీయులు 2 సరస్సుల మధ్య మహాశివాలయం నిర్మించడం గొప్ప విషయమన్నారు. ఆలయ అభివృద్ధి కోసం కేంద్రం దృష్టికి తీసుకెళ్లి జాతీయ స్థాయిలో అభివృద్ధి చేసే విధంగా కృషి చేస్తామన్నారు. టూరిజాన్ని ఇక్కడ ఎంతగానో డెవలప్ చేయవచ్చని, ఇక్కడ ఉన్నటువంటి గిరిజనులకు ఎంతగానో ఉపాధి లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల అధికారులు, తహసీల్దార్ రమాదేవి, ఆర్ఐ పరమేష్, స్థానిక పంచాయతీ కార్యదర్శి భవానీ, నర్సంపేట నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ ప్రతాప్ రెడ్డి, బీజేపీ నాయకులు వెంకన్న, శివాలయం ఆలయ కమిటీ సభ్యులు గట్టిరాజు, నారాయణ, ప్రవీణ్, సాంబయ్య, ఆలయ పూజారి పండిత భానుప్రసాద్ శాస్త్రి, గుడితంద గ్రామస్తులు పాల్గొన్నారు. నర్సంపేట నియోజకవర్గం కదా, మహబూబాబాద్ జిల్లాలోని పాకాల చెరువు దగ్గర సరస్సు అక్కడ శివాలయం 13వ శతాబ్దం నుండి కాకతీయులు చేసింది. కానీ బాధాకరం ఏంటంటే ఇక్కడ వచ్చి చూశారు అనేది ఇంతవరకు అయితే రాలేదు. సరే, మా పురాణ వరంగల్ జిల్లా ఇది నేను ఎప్పుడు చూడలేదని అలా వచ్చిన క్రమంలో ఈ ఎన్సీఎస్టీ నేషనల్ కమిషన్ ఫర్ షెడ్యూల్ ట్రైబ్ ప్రోగ్రాంలో భాగంగా ఈ జిల్లా పర్యటన చేయడం జరుగుతుంది. ఈ పర్యటనలో భాగంగా ఈ గుడిని విజిట్ చేయడం జరుగుతుంది. చాలామంది ఇక్కడ నుండి కూడా ఒకరిద్దరు మా గుడి 13వ శతాబ్దం కాలంలో కాకతీయ కాలం నాది, కానీ మాకు ఏ సదుపాయాలు లేదు, ఏమీ లేదు, మా గుడికి ఏమి లేదు. మేమే పావులోపరకు ఈ గ్రామీణ అడవి ప్రాంతంలో ఉన్న ట్రైబల్స్, ఇక్కడ ఉన్న ఏరియాలో ఉన్న చిన్న పెద్ద మిత్రులందరూ కలుసుకొని రూపాయి పోగు చేసుకొని చందాలు వేసుకొని గుడిని కాపాడుకునే స్థితికి వచ్చింది. అంటే ఆలోచించాలి మిత్రులారా, చాలా దీన స్థితిలో ఉంది. దేశ ప్రపంచ చరిత్ర మొత్తం ఏం చెప్తుందంటే హిస్టారికల్ని అన్నీ కాపాడుకోవాలని అంటుంది. కానీ ఇంత హిస్టారికల్ ఉన్న టెంపుల్ని మరి ఎండోమెంట్లో కలపకపోవడం చాలా బాధాకరం. మరి నాకు తెలిసినంత ఇంత గొప్ప గుడి నేను చూడలేదు. ఇలాంటి ఏరియాలో, ఏజెన్సీ ప్రాంతాలలో, మారుమూల గ్రామీణ ప్రాంతాలలో ట్రైబల్స్కి ఉన్న ఏకైక గుడి. దీని మీద నేను పూర్తి విచారణ చేస్తా. కొంతమంది నోటీసుల ద్వారా కొన్ని ఇచ్చేసారు. కనీసం పూజారికి కూడా మినిమం వేతనం అనేది ఇస్తారు. రాములుగా నైవేద్యం కింద ఏదో. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.